नमस्ते सभी को गुड मॉर्निंग टू एवरीवन दिस इज चैतन्य हिंदी फैकल्टी वेलकम बैक टू इन्फिनिटी डीजी ट्यूशन्स ఈ రోజు మనం 10th క్లాస్ లో ఈద్గాహ్ అనే సెకండ్ లెసన్ గురించి చెప్పుకుందాం. ఈద్గాహ్ లెసన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ఇట్ ఈస్ ఎ కహానీ, ఒక స్టోరీ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాతో పాటు చక్కగా వినడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు అవర్ లెసన్, ఈద్గాహ్. ఈద్గాహ్ అంటే ఏంటి? అసలు లెసన్లో ఈద్గాహ్ అని చెప్పారు. ఈద్గాహ్ అంటే ఏంటి? హియర్ ఈద్ అంటే పండుగ. ఈద్ అంటే ఏంటమ్మా? పండుగ. గాహ్ మానే గృహ్ అంటే ప్లేస్, ప్లేస్ అన్నమాట. ప్లేస్ అంటే పండుగ జరుపుకునేటువంటి ఒక ప్లేస్. ఆ ప్లేస్ గురించి ఎవరు చెప్పారు? ప్రేమ్చంద్. ఎస్, ఒక పండుగ జరుపుకునే ప్లేస్. అంటే ఈద్ అంటే ముస్లిమ్స్ జరుపుకుంటారు కదా, రంజాన్ పండుగ. ఆ టైంలో అందరూ కలిసి జరుపుకునే ప్లేస్, అందరూ కలిసి ఒక చోట నమాజ్ చేసుకుంటారు. ఆ నమాజ్ చేసుకునేటువంటి ప్లేస్ని ఈద్గాహ్ అంటాం. ఈద్గాహ్ రాసింది ఎవరు? ప్రేమ్చంద్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కమింగ్ టు అవర్ లెసన్, ఉన్మికీకరణ్, ఇంట్రొడక్షన్ చూద్దాం రండి. पतियों के जलते दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్లో కూడా ఒక సాక్రిఫైస్ గురించి చెప్పారు, అంటే త్యాగం. దాని గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చారు చూడండి. పతికోం అంటే బాటసార్లు, ట్రావెలర్స్ ఉంటారు కదా, రోడ్డుకి ఇరువైపులా నడుస్తూ ఉంటారు, ట్రావెలర్స్ అనమాట. పతికోం ట్రావెలర్స్, బాటసార్లు ఎవరైతే. దుపహర్ అంటే ఎండ, మంచి ఎండలో మనం నడుస్తూ ఉంటాం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు ట్రావెలర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంట? మధ్యాహ్నం వచ్చేటువంటి ఎండలో పేడ్ సదా దేతే హే ఛాయ అంటే ఇక్కడ షాడో, నీడ. అంటే బాటసార్లకి ఇక్కడ పేడ్ అంటే చెట్టు, మనకందరికీ తెలుసు. చెట్టు ఏం చేస్తున్నాయంట? బాటసార్లకి, రోడ్డుకి ఇరువైపులా నడిచే బాటసార్లకి ఆ ఎండాకాలంలో ఇవి నీడనిస్తున్నాయి అంట. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखो. खुशबू అంటే సువాసనలు, స్మెల్లింగ్. భరే ఫూల్ దేతే హే, ఆ స్మెల్తో నిండినటువంటి పూలు ఏమిస్తున్నాయి మనకి? స్మెల్ అనేవి, ఆ మంచి సుగంధాన్ని ఇస్తున్నాయి. ఏమిస్తున్నాయి? ఫూల్ మానే ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్, ఆ చెట్టుకున్న ఫ్లవర్స్ మంచి సుగంధాన్ని ఇస్తున్నాయంట. హమ్కో నవ్ ఫూలోంకి మాల, కొత్త పూల మాలని ఇస్తున్నాయంట. నవ్ అంటే కొత్త. త్యాగి తరువం అంటే ఇక్కడ పేడ్ అనమాట, చెట్లు. కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకో అంటే లర్న్. అంటే ఈ త్యాగం, అవి చూడండి, మనం చెట్ల నుంచి ఏం నేర్చుకోవాలి అనేది చెప్తున్నారు ఈ పోయంలో. అలాంటి చెట్లు మన జీవితంలో మనకి కూడా ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాయి, వాటి నుంచి నేర్చుకోవాలి మనము ఒకరికి ఏదైనా ఇవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెట్టుకి ఒక రాయేసి కొట్టామనుకోండి, అది మళ్ళీ తిరిగి మనల్ని కొడుతుందా? లేదు. పండునిస్తుంది, నీడనిస్తుంది, అండ్ పువ్వుల్ని ఇస్తుంది. మనము ఒకరికి అపకారం చేసినా కూడా మనకి అవి ఉపకారం చేస్తున్నాయి. సో చెట్టు నుంచి మనం అది నేర్చుకోవాలి, ఆ ఉపకార గుణము, మంచి గుణాన్ని ఇతరులకు ఇవ్వాలి. మనకు అపకారం చేసినా మనం వాళ్ళకి మంచే చేయాలి అనేటువంటి గుణాన్ని ఈ చెట్లు అనేవి మనకి ఇస్తున్నాయంట. అర్థమైందమ్మా? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చెప్పారు? చెట్ల గురించి మనం ఏం నేర్చుకోవాలి. ట్రావెలర్స్ ఏదైతే రోడ్డు మీద నడుస్తూ ఉంటారో ఎండాకాలంలో, వాళ్ళు అలసిపోయినప్పుడు ఏం చేస్తారు? చెట్టు కింద సేద తీరుతారు, నీడలో. సో అవి నీడనిస్తున్నాయి, మంచి సుగంధాన్ని ఇస్తున్నాయి, పూల మాలల్ని ఇస్తున్నాయి. మనం వాటికి అపకారం చేసినా కూడా తిరిగి అవి మనకి ఉపకారాన్నే ఇస్తున్నాయి. సో చెట్ల నుంచి మనము అది నేర్చుకోవాలి, మన జీవితంలో అది నేర్చుకోవాలి. జీవన్ మీన్స్ లైఫ్ నుండి మనం చెట్ల యొక్క జీవితం నుండి మనము ఉపకారము చేసేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్. చిన్న ప్రశ్నలు ఇచ్చారు, మ్యాక్సిమం ప్రశ్నలు ఇందులోనే ఉంటాయి చూడండి.
पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है ట్రావెలర్స్ చెప్పాను కదా ట్రావెలర్స్ ఎండలో నడుస్తూ ఉంటే విశ్రాంతి ఆరామ్ మీన్స్ విశ్రాంతి దేని నుండి తీసుకుంటున్నారు ఎస్ పేడోంసే అంటే ఇక్కడ కిసెసే ప్లేస్లో పేడోంసే రాస్తే దట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా पेड़ खुशबू भरे फूले हम क्या देते हैं खुशबू भरे फूले हम क्या देते हैं नव फूलों की माला देते हैं సుగంధంతో నిండినటువంటి పువ్వులు మనకి పూల మాలను ఇస్తున్నాయి ఇక్కడ క్యా ప్లేస్లో हमको नव फूलों की माला देते हैं हम भी तो कुछ देना सीखो कभी ने ऐसा क्यों कहा होगा అంటే మనము కూడా చెట్ల నుంచి నేర్చుకోవాలి అని కవి గారు ఎందుకు చెప్పారు క్యోం అంటే వై హీ సెడ్ ఎందుకు చెప్పారు ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం రాయాలన్నమాట మ్యాటర్ ఫూల్ ఏమిటివి దేని గురించి అడిగారు చెట్ల గురించి అడిగారు చెట్లు ఏంటివి పరోపకారి హై परोपकारी है वे हमको उपकार करते हैं इसीलिए हम भी तो कुछ देना सीखो फ्रम దేని నుంచి నేర్చుకోవాలి చెట్ల నుంచి నేర్చుకోవాలి చెట్లు ఉపకారం చేస్తాయి ఆ ఉపకార గుణాన్ని మనము చెట్ల నుంచి నేర్చుకోవాలి దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఉద్దేశ్యం అసలు ఈ పాఠం ఉద్దేశం ఏమిటి ఎందుకు ఇచ్చారు ఎందుకు చదవాలి అనేది చూద్దాం कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना एस कहानी అంటే స్టోరీ ఒక స్టోరీ వేని స్టోరీ యొక్క భాషా శైలి ఇప్పుడు ఒక స్టోరీ మనం చెప్తున్నాము అది భాష దాని యొక్క భాషా స్టైల్ అనేది ఎలా ఉంటుంది దాన్ని ఇంట్రడక్షన్ పరిచయం చేస్తూ ఛాత్రం అంటే మనమే స్టూడెంట్స్ అన్నమాట స్టూడెంట్స్లో కహానీ లేఖన్ కళాక వికాస్ కరానా అంటే వినే వాళ్ళకి కూడా అంటే స్టూడెంట్స్కి వాళ్ళు కూడా కథలు రాయాలి అనేటువంటి కళని వికసింప చేయడము और त्याग सद्भाव विवेक संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों को विकास करना మరియు ఆ స్టూడెంట్స్లో త్యాగము సద్భావన మంచి ప్రవర్తన వివేకము మరియు సంవేదనాశీలు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేవి కర్తవ్య బోధు వాటి యొక్క కర్తవ్యము ఆ పని యొక్క కర్తవ్యానికి సంబంధించిన గుణాలు అంటే మంచి త్యాగం స్టూడెంట్స్లో ఉండాలి త్యాగ భావన మంచి వివేకము మంచి సద్భావన మంచి బిహేవియర్ అనే గుణాలను వికాస్ కరానా వాళ్ళలో వికసింప చేయడము మరియు బడే భుజంగోంకి ప్రతి శ్రద్ధ వ ఆధార్ కి భావన ఇది చాలా ఇంపార్టెంట్ అసలు మన లెసన్ దేని గురించి అంటే మన పెద్దల పట్ల మన పూర్వీకుల పట్ల మనం ఎంత శ్రద్ధగా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళ ఆశీర్వాదాలు ఎలా పొందాలి అనేటువంటి భావనని ఫీలింగ్ని ఇక్కడ నిరూపించారు బడే భుజంగం అంటే పెద్దవాళ్ళు మనకన్నా పెద్దలు వాటి పూర్వీకులు తాతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి మనము ఆ గౌరవాన్ని మనకున్నటువంటి ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఆ ఫీలింగ్స్ గురించి ఈ ఉద్దేశం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఓకే వన్స్ అగైన్ ఒక్కసారి చూద్దాము ఉద్దేశం ఏమిటి అంటే పిల్లల్లో छात्रोंकी प्रति कहानी की विधा की भाषा शैली परिचित कराना और बड़े बुजुर्गों की ప్రతి శ్రద్ధ ఆధార్కి భావన వికాస్ కన్నా పెద్దల పట్ల ఒక శ్రద్ధ ఒక ప్రేమ ఒక గౌరవాన్ని ఎలాగా వికసింప చేయాలి మరియు పిల్లల్లో కహానీ కళను మేల్కొల్పాలి అనేది పాఠం యొక్క ఉద్దేశం కమింగ్ టు అవర్ విధి విశేషం అసలు ప్రతి కథకి కూడా ఒక విధి విశేషం ఒక వే అనేది ఉంటుంది ఇది ఏ వేలో ఇచ్చారు అంటే కహానీ రూపంలోనా కవిత రూపంలోనా అని ఇది ఏ రూపంలో ఉంది కహానీ విధి ఇది ఏ స్టైల్లో ఉంది ఒక కథ రూపంలో ఉంది చూడండి कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय के जोड़ने से बना है कहानी कथा अने शब्दमु कह प्लस आनी आनी చివర్లో వచ్చేటువంటివి ప్రత్యయాలు అంటాము ఈ ఆని అనేది ప్రత్యయం అన్నమాట ఆ ధాతుతో ఈ రెండు కలిస్తే వచ్చేదే కహానీ అంట
కహ కా ఆశయ కహనా సే హై. అసలు చెప్పడం అంటే ఏంటి? మన ఆశయాన్ని చెప్పడమే కథ. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా ఒక సందర్భము, ఒక మాటని ఒక సుందరంగా, ఒక అందమైన విధంగా, డంగ్సే అంటే వే, ఒక ఒక సిచ్యువేషన్ని ఒక హ్యాపీగా ఒక వేలో ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై. మనం ప్రెజెంటేషన్ ఇవ్వడమే కథ. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ కథలో దాది అంటే నానమ్మ, మన తండ్రి వాళ్ళ అమ్మ, నానమ్మ, మరియు పోతే అంటే మనవడు కా మార్మిక ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమని దర్శయా గయా హై, చూపించారంట. చాలా చక్కగా చూపించారు. అంటే ఒక నానమ్మ మనవడు మధ్య ఉన్నటువంటి ప్రేమని ఈ కథ రూపంలో మనకి వర్ణించారు. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. ఆ కథ ఎలా ఉందంటే ఆ సందర్భం వాతావరణ కా సజీవ్ చిత్రణ హై. ఎస్, చూడడానికి అసలు రియలిస్టిక్గా ఉంది అంట. इसमें బాల్యావస్థ की నిర్మల భావనాओं का सुंदर प्रतिबिंब दर्शया है. చిన్నప్పుడు మన యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, చిన్నపిల్లల వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఇక్కడ ప్రతిబింబ దర్శియా గయా హై అంటే రిఫ్లెక్షన్ ఇచ్చారనమాట. చాలా చక్కగా చూపించారు. ఓకే, ఇది విధా విశేష్లో ఏం చెప్పారు? ఇది ఒక కహానీ రూపంలో ఉంది. ఆని అని కృతి ప్రత్యయతో జోడించారు. అండ్ ఇది ఒక అందమైన వేతో ఒక కథ రూపంలో వర్ణించారు. ఒక నానమ్మ మరియు మనవడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని మనకి చాలా చక్కగా చూపించారు. అండ్ కమింగ్ టు అవర్ కవి పరిచయం, వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో కంపల్సరీ కవి పరిచయం అనేది రాయాలన్నా కంపల్సరీ చదవాలి. ఓకేనా? లేఖక్ పరిచయం ఎవరు రాసింది? ప్రేమ్చంద్. చాలా చాలా ఫేమస్ అనమాట. హిందీ ఉపన్యాసాల్లోనూ కథల్లోనూ ప్రేమ్చంద్ వారు చాలా ఫేమస్ రైటర్. ప్రేమ్చంద్ का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 में हुआ. ఎక్కడ అయిందంట? ఆయన ఎక్కడ జన్మించారంట? కాశీలో 31 జూలై 1880లో జన్మించారు. ఇన్కే బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. ఆయన చిన్నప్పటి పేరు ఏంటంట? ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. అసలు ఆయన పూర్తి పేరు ఏంటంటే ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. మనం ప్రేమ్చంద్ అని ముద్దుగా పిలుస్తాము. ఆయన హిందీకి రాసినటువంటి ఉపన్యాసాలకు, ఆయన రాసినటువంటి రచనలకు, కథలకు గాను మనం ప్రేమగా పిలుచుకుంటాం అనమాట ప్రేమ్చంద్ అని. యాక్చువల్లీ ఆయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA पास किया है. ఆయన ట్యూషన్ చెప్పుకుంటూ మ్యాట్రిక్ మీన్స్ 10th క్లాస్. అప్పట్లో 10th క్లాస్ని మెట్రిక్ అంటారనమాట. సో ట్యూషన్స్ చెప్పుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబం చాలా పేద కుటుంబం అనమాట. సో చదివించడానికి వాళ్ళకి అంత స్తోమత ఉండేది కాదు. సో ఆయన ఏం చేసేవారు? ఆయనకున్న నాలెడ్జ్తో ట్యూషన్స్ చెప్పి ఆ వచ్చిన డబ్బులతో 10th క్లాస్ పాస్ అయ్యారు. నౌకరీ కరాతే హుయే BA పాస్ కియా. ఆయన మళ్ళీ జాబ్ చేసుకుంటూనే BA చదివారంట, BA పాస్ అయ్యారంట. ఇన్హోమ్నే లగ్భగ్ మీన్స్ ఇంచుమించు. దర్జన్ అంటే 12. ఉపన్యాస్ और 300 మానే 3 అంటే 3, 100 అంటే 100 అంటే 300కు పైగా అధిక కహానియాకి రచనకి. ఎస్, ఆయన హిందీలో 12కు పైగా ఉపన్యాసాలు మరియు 300కు పైగా కథలు రాశారంట. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ కహా జాతా హై. ఎస్, ఆయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని అంటారు హిందీలో. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ఈయన యొక్క కథలు మానసరోవర్ అనే శీర్షికలో 8 ఖండాలలో లభిస్తుందంట. అంటే 8 అధ్యాయాలు ఉంటాయి. 1, 2, 3 అట్లాగా అలా 8 పార్ట్స్ ఉంటాయంట. ఇందులో మానసరోవర్లో ఆయన యొక్క కథలన్నీ అందులో ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మనకి లభిస్తున్నాయి. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, प्रतिज्ञा, మంగళసూత్ర ఆది ఇంకా ప్రముఖ ఉపన్యాస హై. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆయన చాలా 12 ఉపన్యాసాలు రాశారు అని చెప్పి. అవేంటివంట? గోదాన్,
గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర అనేవి ముఖ్యమైనవి అనమాట. మరియు కొన్ని కథలు కూడా రాశారు కదా, ఆ కథలో ముఖ్యమైనవి ఏంటి? పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన రాసినటువంటి ఉపన్యాసాలు మరియు కథలు కొన్ని పేర్లు ఇచ్చారు. కథల్లో ఏం ముఖ్యమైనవి? పంచపరమేశ్వరు, బడే ఘర్ కి బేటీ, కఫన్ అనేది ఆయన రాసినటువంటి కథలు. అండ్ ఈయన ఎప్పుడు చనిపోయారు? 1936లో కాశీలో ఈయన చనిపోయారు. ఓకే. అండ్ మనము ఉపన్యాస సామ్రాట్ అని అంటాం కదా, అదే ఉర్దూ కావ్యాలు కూడా ఈయన రాశారు కొన్ని. అందులో ఈయన్ని గులాబ్ రాయ్ అని పిలుస్తారనమాట. ఉర్దూలో అయితే ఈయన్ని గులాబ్ రాయ్ అని సంబోధిస్తారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ రైటర్ మన హిందీలో. ఓకే, ఒకసారి కవి పరిచయం చూద్దాము. ఈయన కాశీలో 31 జూలై 1880లో జన్మించారు. ఆయన చిన్నప్పటి పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ఆయన రాసినటువంటి కవులకు గాను మనం ప్రేమ్చంద్ అంటాము. ఆయన రాసినటువంటి ఉపన్యాసాలకు గాను ఉపన్యాస సామ్రాట్ అనే బిరుదు వచ్చింది. ఆయన 300కు పైగా కహానీలు రాశారు, 12 ఉపన్యాసాలు రాశారు. ఉపన్యాసాల్లో ముఖ్యమైనవి గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి. అండ్ కహానీలో ముఖ్యమైనవి పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్, ఇవి ఆయన రాసినటువంటి కథలో ముఖ్యమైనవి. అండ్ 1936 వారణాసిలో ఆయన చనిపోయారు. 37 లేఖక్ పరిచయం ప్రేమ్చంద్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ మన లెసన్లోకి వచ్చేద్దాము. విషయ ప్రవేశ్. అసలు ఏంటి మొత్తం ఈ స్టోరీ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. प्राचीन అంటే పురాతన కాలం నుండి నైతిక మూల్యాలతో భారత జీవితం, భారత దేశం యొక్క జీవనము ప్రతిబింబిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నైతిక విలువలు అనేవి మన పురాణ కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయా హుయే హై, దాని యొక్క రూపము ప్రతి భారతీయుల్లోనూ ఉంది. హమ్ అప్నే బుజుంగో, అంటే చెప్పాను కదా వయోవృద్ధ్, మనకన్నా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కా బడా ధ్యాన్ రఖతే హై, అందుకే మనము మన పెద్దవాళ్ళని ఎంతో ధ్యానంగా, మనం ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వస్తాము. జైసే హమ్ కహానిక దర్శయా గయా హై, అలాంటి ఒక కథనే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకే, పెద్దల పట్ల మనం ఎలాంటి ప్రేమను పెంచుకుంటాము, వాళ్ళని ఎంత శ్రద్ధగా చూసుకుంటాము, చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రేమ మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఈ కథ యొక్క సారాంశం. కమింగ్ టు అవర్ లెసన్, ఈద్గాహ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈద్గాహ్ మానే ఏంటి? ప్రజలందరూ కలిసి ఒకే చోట నమాజ్ చేసుకునేటువంటి ప్లేస్, పండుగ. ఓకే, ईद रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात, वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है, आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है. ఎస్, చూడండి, అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, రంజాన్ పండుగ గురించి చెప్తున్నారనమాట. రంజాన్కే పూరే 30 రోజులు మొత్తం అయిపోయిన తరువాత, 30 నెలలు ఉపవాసం ఉంటారు కదా రంజాన్ ముస్లిమ్స్. ఆ 30 రోజుల ఉపవాసం తరువాత, బాద్ అంటే తరువాత, ఆజ్ ఈరోజు, టుడే, ఈద్ ఆయి హై పండుగ వచ్చింది. రంజాన్ నెల 30 రోజుల తరువాత పండుగ వచ్చింది. కిత్నా మనోహర్, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత మనోహరంగా ఉంది. కిత్నా సుహావనా ప్రభాత్, ప్రభాత్ అంటే మార్నింగ్ అనమాట. అంటే మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా, ఎంత సుందరంగా ఉంది. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, అజీబ్ మానే వండర్ఫుల్ అనమాట, అంటే వావ్ అనేట్టుగా, అద్భుతమైన, ఒక వింతైన. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, చూడడానికి చెట్లు కూడా చాలా హరియాలి, అంటే చాలా పచ్చదనంతో ఉన్నాయంట, వండర్ఫుల్గా. కేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, రౌనక్ మీన్స్ మెరుపు.
అంటే పొలాలలో చూసినట్లయితే ఆ పొలంలో వచ్చేటువంటి పైరు గాలి ఆ గ్రాస్ ఏదైతే ఉంటుందో అది మెరుపుగా అంటే అద్భుతంగా మెరుస్తుంది అని. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. లాలిమా మీన్స్ రెడ్ కలర్, ఎర్రదనం. అంటే ఆకాశం మీద ఒక వింతైనటువంటి రెడ్ కలర్ కనిపిస్తుందంట. ఆస్కా సూర్య దేకో. సూర్యమానే అందరికీ తెలుసు, ఎస్ సన్. ఈరోజు సూర్యుడిని చూడు, కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హై. యాక్చువల్లీ సూర్యుడు ఎలా ఉంటాడు, భగభగమని మండుతూ ఉంటాడు. కానీ బహుశా ఈరోజు పండుగనేమో ఆయన కూడా శీతల్, చల్లగా ఉన్నారంట. ప్యారా, చాలా ప్రేమగా ఉన్నాడంట. ఎవరు, సూర్యుడు. మానో సంసార్కో ఈద్కి బదాయి దే రహా హై. బహుశా ఈ ప్రపంచానికి, సంసార్ మానే ప్రపంచానికి, ఈద్కి బదాయి దే రహా హై. బహుశా మొత్తం అందరికీ కూడా పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాడు అనుకుంటా సూర్యుడు కూడా. అంటే ఆయనకి కూడా వాతావరణం అర్థమైందనమాట. ఈరోజు పండుగ, బహుశా చూడ్డానికి ఆ వాతావరణం ఎలా ఉందంట, సూర్యదేవుడే మొత్తం ప్రపంచానికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా ఉందంట. ఈద్గాహ జానేకి తయారియా హో రహీ హై. ఈద్గాహ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నమాజ్ చదువుకోవడానికి, పండుగ రోజు నమాజ్ చదువుకోవడానికి వెళ్ళేటువంటి ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళడానికి మొత్తం తయారీ, అన్ని సన్నాహాలన్నీ జరుగుతున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. అంటే ఇక్కడ కవి ఆ పండుగ రోజు వాతావరణం ఎలా ఉంది, ప్రకృతి గురించి చెప్పాడనమాట ఈ స్టేంజాలో. అంటే పండుగ వాతావరణం వచ్చింది, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కూడా చాలా అందంగా ఉంది, చెట్ల మీద పక్షులు అందంగా ఉన్నాయి, అండ్ హరియాలి అంటే గ్రీనరీగా ఉంది, అండ్ చెట్ల మీద ఆకాశంలో ఉన్నటువంటి ఆ మబ్బులు అవి కూడా మొత్తం ఎర్రదనంతో నిండిపోయింది. సూర్యుడు కూడా పండుగ మూలాన చాలా చల్లగాను మరియు ప్రేమగా కనిపిస్తున్నాడు. మానో సంసార్కో ఈద్కి బదాయి దే రహీ హై. బహుశా మొత్తం ప్రపంచానికి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాడు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు అవర్ సెకండ్ స్టాంజా. అయితే लड़के सबसे ज़्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. నేను చదువుతున్నప్పుడు మీరు అలా ఫింగర్ పెట్టుకుని చూసినట్లయితే ఏ వర్డ్ని ఎలా పలకాలనేది తెలుస్తుంది. అబ్జర్వేషన్ చేయండి. महमूद, महमूद गिनता है 1 2 10 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हाइस के पेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. yes, this is the second lesson. ఇక్కడ నుంచి మనకి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. ఎస్, ప్రసన్న మీన్స్ హ్యాపీ, హ్యాపీ అనమాట. ఎవరు ఎక్కువ హ్యాపీ ఉంటారు పండుగ అంటే చెప్పండి? పిల్లలు. ఎస్, ఎందుకంటే ఆ రోజు స్కూల్ సెలవు ఉంటాయి, చక్కగా పిండి వంటలు వండుతారు, ఇష్టమైన బట్టలు, కొత్త బట్టలు వేసుకోవచ్చు. ముఖ్యంగా స్కూల్ హాలిడే ఉంటుంది కదా, అందుకనే అందరికంటే ఎవరు ఎక్కువగా హ్యాపీ ఉన్నారంట? లడకే మానే పిల్లలు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. అస్తమాట్కి రిపీటెడ్గా వాళ్ళ జేబీ నుంచి, జేబీ అంటే పాకెట్, జేబ్ అంటే పాకెట్, వాళ్ళ పాకెట్ నుంచి ఖజానా మీన్స్ డబ్బులు, నికాల్ కర్ గిన్తే హై, గిరినా మీన్స్ కౌంట్ చేసుకుంటూ ఉన్నారంట. పండుగ కదా, వాళ్ళ జోబీ నిండా చక్కగా పెద్దవాళ్ళు డబ్బులు అవి ఇస్తారు కదా, సో ఆ జోబీలోంచి డబ్బులు తీసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఉన్నారంట పిల్లలు. మొహమ్మద్ గిన్తా హై. మొహమ్మద్ అనేవాడు లెక్క పెడుతున్నాడు. ఏమని? 1 అంటే 1, 2 అంటే 2, అలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 1 2 3 4 అంటే వాడి దగ్గర ఉన్న ఆ చేంజ్ని లెక్క పెడుతూ 12 దగ్గర ఆగాడు.
ఉస్కే పాస్ 12 పైసే హై, వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎస్ 12 పైసలు. అప్పట్లో పైసలు అంట, పైసలు ఎక్కువగా చలామణి అవ్వేవి. ఇప్పుడంటే మనం రూపాయి 1 2 3 రూపాయలు 4 రూపాయలు అంటున్నాం, కానీ ఇదివరకు కాలంలో పైసలే ఉండేవి అనమాట. సో ఆ మహమూద్ అనేవాడి దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ వీడు ఇంకొకడు, మొహసిన్ కే పాస్ 15 పైసే హై, వీడి దగ్గర 15 పైసలు ఉన్నాయంట. ఇన్సే అన్గినత్ చీజ్ లాయేంగే, అయితే మన దగ్గర చిన్నప్పుడు డబ్బులు ఉంటే ఏమనుకుంటాం, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఐటమ్స్ కొనేసుకోవాలి అనుకుంటాం కదా. సో ఈ పిల్లలు కూడా మహమ్మద్ అండ్ మొహసిన్ కూడా లెక్క పెట్టుకుంటున్నారంట. ఏమని? చీజే అంటే వస్తువులు, చాలా రకాల వస్తువులు కొనేసుకోవాలి అని అనుకుంటున్నారంట. ఏంటివి? కిలౌనే ఆట బొమ్మలు, మిఠాయియా మీన్స్ స్వీట్స్, బిగుల్ అంటే ఫ్లూట్, గేంద్ మీన్స్ బాల్, ఆర్ నా జానే క్యా. మళ్ళీ అనిపిస్తుందంట ఇంకా తెలియట్లేదంట ఇంకా ఏమేమి కొనేసుకోవాలి అంటే వాళ్ళు లిస్ట్ రాసుకుంటున్నారనమాట. మన దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, బొమ్మలు కొనుక్కోవాలి, మిఠాయిలు కొనుక్కోవాలి, అండ్ బిగుల్ మీన్స్ ఫ్లూట్ కొనుక్కోవాలి, విజిల్ ఉంటుంది కదా అది, అండ్ గేంద్ బాల్ కొనుక్కోవాలి, ఇంకా చాలా కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలో తెలియట్లేదంట, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయంట. సబ్సే జ్యాదా ప్రసన్న హై, మరియు అందరికంటే ఎక్కువ, జ్యాదా మీన్స్ ఎక్కువ, ప్రసన్న హై ఎక్కువ హ్యాపీగా ఉన్నది ఎవరంట? హామిద్. ఎస్ మన హీరో అనమాట. ఈ లెసన్ మొత్తం అంతా ఎవరి నుంచి స్టార్ట్ అవుతుంది? హామిద్. హీఈస్ ద హీరో మన లెసన్కి. హామిద్ అందరికంటే, ఆ మహమూద్, మొహసిన్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఉన్నవాడు ఎవడు అంటే హామిద్. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. వాడు 4 to 4 అంటే 4, 5 అంటే 5, సాల్ అంటే ఇయర్స్ అనమాట. 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి దుబ్లా పతలా మీన్స్ ఇలా బక్కపలుచుగా చాలా సన్నగా ఉన్నాడంట. వాడి యొక్క పర్సనాలిటీ గురించి చెప్తున్నారు. వాడికి ఎవరైతే ఉన్నాడో హామిద్ అనేవాడు 4 to 5 ఇయర్స్ ఉంటాయి, చూడడానికి బక్కపలుచుగా ఉన్నాడంట. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया. हैजे మీన్స్ ఇక్కడ కలరా. వాళ్ళ యొక్క తండ్రి, పిత అంటే తండ్రి, గత సంవత్సరం అంటే పోయిన సంవత్సరం. హైజేకి బేంట్ హో గయా, పాపం కలరా రావడం వల్ల చనిపోయారంట. और माँ ना जाने क्यों पील पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. అయితే పాపం భర్త చనిపోగానే భార్యకు కూడా చాలా డీలా పడిపోయిందంట, చాలా పీలిగా అయిపోయింది, అంటే చాలా బెంగ పెట్టేసుకుంది. ఏక్ దిన్ వహబీ, ఒకరోజు ఆవిడ కూడా పరలోక్ సిదార్ గయి, ఆవిడ కూడా పరలోకం చెందింది, అంటే ఆవిడ కూడా ఆ సంవత్సరంలోనే చనిపోయింది. వాళ్ళ భర్త ఎప్పుడైతే చనిపోయాడో ఆ టైంలోనే ఈవిడ కూడా చనిపోయింది కొన్ని రోజులకి. किसी को पता ना चला कि आखिर अचानक क्या हुआ. అచానక్ అంటే సడన్లీ అంటే ఏంటి, ఒక్కసారిగా ఎవ్వరికి అర్థం కాల. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాల. ఏంటి ఈయనేమో కలర్తో చనిపోయారు, ఈవిడేంటి అలా చనిపోయింది, పాపం వీడేమో చిన్నపిల్లవాడు కదా అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాలేదంట. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఒక పిల్లల గురించి చెప్తున్నాడు. పిల్లలో హామీద్ అనేవాడు హీరో అనమాట. వాడి ఫ్రెండ్స్ మొహసిన్, మహమూద్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మహమ్మద్ దగ్గర 12 పైసలు ఉన్నాయి, మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. వాళ్ళు ఆ డబ్బులతో ఏమేం కొనుక్కోవాలా అని లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ మన హామీద్ అనేవాడు 4 to 5 ఇయర్స్ ఉంటాయి, బక్కపలుచుగా ఉంటాడు. వాళ్ళ తండ్రి గారు పోయిన సంవత్సరమే కలరా అనే వ్యాధి రావడం వల్ల చనిపోయారు. అండ్ వాళ్ళ అమ్మగారు ఎందుకు చనిపోయారో తెలియదు కానీ ఆ బెంగతో ఆవిడ కూడా చనిపోయారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాల, ఏంటి సడన్గా ఇలా జరిగింది అని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్, అబ్ హామీద్ अपनी दादी अमीना के गोद में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं और अम्मी जान अल्हा मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ा गया है, फिर भी वह प्रसन्न है. చూడండి, అంటే వాడి గురించి చెప్తున్నాడు, హామిద్ గురించి.
సాధారణంగా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడ ఉంటారు? వాళ్ళ నానమ్మ గారి ఇంట్లో కానీ అమ్మమ్మ గారి ఇంట్లోని కానీ పెరుగుతారు. సో మన హమీద్ కూడా వాళ్ళ నానమ్మ అంటే నాన్నకి అమ్మ, వాళ్ళ నానమ్మ గారి పేరు అమీనా. ఆవిడ పేరు ఏంటన్నా? అమీనా. హమీద్ వాళ్ళ నానమ్మ అమీనా. హమీద్ వాళ్ళ నానమ్మ పేరు అమీనా. కి గోద్ మే సోతా హై. సోనా మీన్స్ స్లీపింగ్ అనమాట. ఆవిడ యొక్క ఒడిలో, గోద్ మీన్స్ ఒడిలో, ఆవిడ యొక్క ఒడిలో మన హామిద్ నిద్రపోతూ ఉన్నాడంట. దాది అమ్మ హామిద్ సే కాతి హై. అయితే ఆ నానమ్మ ఆ హమీద్తో అంటుందంట, ఏమని? ఉస్కే అబ్బాజాన్ రూపాయ కమానే గయే హై. పాపం 4 to 5 years ఉన్న పిల్లవాడికి తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయిందంటే ఆ ఏజ్కి వాడికి ఏం అర్థం కాదు. సో వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్తుంది? ఆ ఒడిలో పడుకున్న అటువంటి హామిద్కి, ఉస్కే అబ్బాజాన్ రూపాయ కమానే గయే హై. మీ నాన్న డబ్బులు సంపాదించడానికి, రూపాయ డబ్బులు, కమానా సంపాదించుట, డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీజాన్ అమ్మ అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చీ చీజే లానే గయి హై. అమ్మ అల్లా ఇంటికి నీ కోసం ఒక చాలా అచ్చీ చీజే, మంచి మంచి ఆట వస్తువులు లేదా మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది. ఆశతో బడి చీజ్ హే. అంతే కదా, ఆశ అనేది చాలా పెద్ద విషయం. ఆశే ప్రతి ఒక్కరిని బతికిస్తుంది. సో హామిద్కే పావమే జూతే నయ్యే. పాపం వాడి కాళ్ళకి జూతే మీన్స్ షూస్ కూడా లేవంట. సిర్ పర్ ఏక్ పురాణి టోపీ హై. వాడి నెత్తి మీద ఓన్లీ ఒక పాత టోపీ ఉందంట. జిస్కా గోటా కాలా పడిగాయి. అది కూడా దాని యొక్క అంచులు కూడా బాగా పాడైపోయినాయి అంట. అంటే పాడైపోయింది, పురాతనమైనది కదా, అది కూడా పాడైపోయింది. ఫిర్ బీ వా ప్రసన్న హై. అయినప్పటికీ కూడా వాడు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకని? వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది కదా, నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు, అమ్మ నీ కోసం అల్లా ఇంటికి వెళ్ళింది బోళ్ళని వస్తువులు తీసుకురావడానికి. సో అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు అని ఆ హ్యాపీలోనే ఉన్నాడు వాడు. కాళ్ళకి చెప్పులు ఉన్నాయా లేదా, నేను కొత్త బట్టలు వేసుకున్నానా లేదా, నా నెత్తి మీద టోపీ ఎలా ఉంది, ఆ ఏం ఆలోచన లేవు. అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు, ఆ ఆశ మాత్రమే వాడికి ఉంది. ఆ ఆశే వాడిని హ్యాపీగా ఉంచుతుందంట. ఇస్లియే వహా బహుత్ ప్రసన్న హై. చూసారా, ఈ స్టాంజలో మనకి ఏం చెప్పారు? హామిద్ వాళ్ళ నాన్నమ్మ ఒడిలో పడుకోబెట్టుకుని వాడు బాధపడకూడదు పండగ పూట అని చెప్పి నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు, అమ్మ నీకు మంచి మంచి వస్తువులు తేవడానికి అల్లా ఇంటికి వెళ్ళింది అని చెప్పింది. వాడి దగ్గర మంచి షూస్ లేకపోయినా, నెత్తి మీద టోపీ పాడైపోయి ఉన్నా అవేం పట్టించుకోకుండా వాడు ఆశతో అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు అనే ఆశతో హ్యాపీగా ఉన్నాడంట. ప్రసన్న మీన్స్ ఖుషి, హ్యాపీగా. నెక్స్ట్ స్టాంజా చూడండి. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहते हैं, तुम डर नहीं माँ, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. ఎస్ చూడండి, చక్కగా చాలా చక్కగా చెప్పారు ఇక్కడ కవి, లేఖక్. అభాగీన్ అమీనా, అభాగ్యురాలు అయినటువంటి, అంటే పాపం కొడుకుని కోడల్ని ఆవిడ పోగొట్టుకున్నది కదా, సో దురదృష్టవంతురాలైనటువంటి అమీనా కటోరీ మే బయటే రో రహీ హై, చాలా బాధతో కూర్చుని బాధపడుతూ ఏడుస్తుందంట. రోనా మీన్స్ ఏడవడం, టు క్రయింగ్ అనమాట. ఎందుకని? అయ్యో తెలిసి తెలియని పసివాడికి పాపం వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ నాన్న వస్తాడని చెప్పేసి వాడిలో లేనిపోని ఆశలు కురిపిస్తున్నానే, పాపం ఏంటి నా పరిస్థితి ఇలా వచ్చింది అని పాపం అలా అబద్ధం చెప్పినందుకు ఆవిడ ఎంతో బాధపడుతూ ఏడుస్తుంది అంట. కొటరీమే అంటే రూమ్ అనమాట, గదిలో, ఒక గదిలో కూర్చొని ఏడుస్తుంది. ఆజ్ ఈద్ కా దిన్ హై, ఈరోజు పండుగ రోజు. ఔర్ ఉస్కే మే దానా తక్ నహీ హై, పాపం వాళ్ళ ఇంట్లో ధాన్యపు గింజ కూడా లేదంట. లేకిన్ హామిద్, కానీ హమీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై, బాహర్ ఆశాకి కిరణ్. అందర్ మీన్స్ లోపల, ఇన్సైడ్, లోపల, కానీ చూడడానికి చాలా ప్రకాశంగా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు, చాలా ప్రకాశంగా ఉన్నాడు. బాహర్ మీన్స్ బయట, బయట ఆశాకి కిరణ్ హే,
అలా నాన్నమ్మ ఆశ పెట్టింది కదా, నాన్న వస్తారు అమ్మ వస్తుంది అని. సో బయట చాలా ఆశగా ఉన్నాడు, లోపల నుంచి చాలా ప్రకాశంగా ఉన్నాడు. హామిద్ భీతర్ జాకర్ దాదీసే కాతా హై. భీతర్ అంటే చెప్పుకున్నాం కదా లోపల, భీతర్ అన్నా కూడా లోపలే, అందరన్నా కూడా లోపల అంటే ఇన్సైడ్. హామిద్ భీతర్ జాకర్, జాకర్ అంటే వెళ్ళి, దాదీసే దాది వాళ్ళ నానమ్మతో, కాతీ హై అంటున్నాడు ఏమని, తుమ్ డర్నా నహీ అమ్మా మై సబ్సే పహలా ఆऊंगा బిల్కుల్ నా డర్నా. అంటే వాడు ఏమనుకుంటున్నాడంటే ఆవిడ ఏడవడం చూసి, ఇప్పుడు నేను బయటికి బయటికి వెళ్దాం అనుకున్నాను, నేను బయటికి వెళ్తున్నాను కదా, బహుశా నానమ్మ ఒక్కతే ఉంటుంది కదా, అందుకే భయపడుతుందేమో, అందుకే ఏడుస్తుందేమో అని వాడు ఇన్సైడ్ అలా ఫీల్ అయ్యి ఏం చెప్తున్నాడు, ఆవిడ ఏడవడం చూసి, తుమ్ డర్ నహీ అమ్మా నువ్వు భయపడకమ్మా. డర్నా మీన్స్ ఫియర్, టు ఫియర్ అనమాట. నువ్వు భయపడకమ్మా. మై సబ్సే పహలే ఆऊंगा నేను అందరికంటే ముందే వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా కొంచెం కూడా భయపడకమ్మా. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టాంజా అనమాట. ఏం చెప్పారు పాపం, ఈ స్టాంజా ఒకసారి మీనింగ్ చూద్దాము. వాళ్ళ నాన్నమ్మ ఏదైతే చెప్పిందో, అబద్ధం చెప్పాను, పాపం కొడుకు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు వస్తారని చెప్పాను ఈ పసివాడికి తోటి అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. అయితే పండుగ రోజు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో దానా తక్ నహీ హై, పాపం ధాన్యపు గింజలు కూడా లేవు. లేకిన్ హామిద్, కానీ హామిద్ చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకని, వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అని. హామిద్ భీతర్ జాకర్ దాదీసే కథ హై, లోపల ఏడుస్తున్నటువంటి వాళ్ళ నానమ్మని చూసి ఏమన్నాడు, తుమ్ డర్ నహీ అమ్మా నువ్వు భయపడకమ్మా. మై సబ్సే పహలా ఆऊंगा నేను అందరికంటే ముందు వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా కొంచెం కూడా నువ్వు భయపడద్దు అని చెప్పి వెళ్తున్నాడు. कमिंग टू अवर नेक्स्ट स्टैंजा. अमीना का दिल कचोट रहा है, गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है. भीड़ में बच्चा कहीं सी खो गया तो क्या होगा. 3 कोस चलेगा कैसे. पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवियाँ कौन पकाएगा. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीजें जमा करते घंटों लगेंगे. ఎస్, ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ ఏమనుకుంటుంది దాని గురించి చెప్పారు చూడండి. అమీనా కా దిల్, దిల్ అంటే హృదయం, ఆవిడ యొక్క మనసు. కచోట్ అంటే బాధ. అంటే పిల్లవాడు అంటున్నాడు కదా, అమ్మ నువ్వు భయపడకమ్మా నేను వచ్చేస్తానమ్మా, అందరికన్నా ఫస్ట్ నేను వచ్చేస్తానమ్మా, అస్సలు భయపడకమ్మా అని చెప్పాడు కదా మాటలు. అది విని ఆవిడ యొక్క మనసు చాలా బాధపడుతుందంట. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. ఎస్, అది ఒక గ్రామం కాబట్టి అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే పక్క ఊరు వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. సో వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారంట, గావ్కే బచ్చే గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు అప్నే పితాకే సాత్ జా రహే హే వాళ్ళ తండ్రులతో వెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఫాదర్ ఉంటారో వాళ్ళతో వెళ్తున్నారు. హామిద్ కా అమీనాకే సివా కౌన్ హే, కానీ మన హామిద్కి అమీనా తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మ లేదు, అమీనా ఒక్కతే ఉంది. కే సివా అంటే ఆవిడ కాకుండా ఇంకెవరున్నారు. బీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. బీడ్ అంటే గ్రూప్, గుంపు. ఆ గుంపులో ఒకవేళ పిల్లవాడు తప్పిపోతే, కహీ ఖో గయా ఎక్కడికైనా వెళ్ళిపోతే, క్యా హోగా ఏమవుతుంది. 3 కోస్ చలేగా. 3 కోస్ అంటే 3 కిలోమీటర్స్ అనమాట. కోస్ అంటే కిలోమీటర్స్. 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్తాడు. పైరోం మే చలే బడే జాయంగే. పైరోం అంటే పాదాలు. చాలే పడ్ జాయేగా బొబ్బలు వస్తాయి. జూతే బీతో నహి, మరి వాడికి చెప్పులు లేవు, బూట్లు లేవు. మరి అలాగ 3 కిలోమీటర్లు నడిస్తే ఏమవుతుంది, బొబ్బలు వస్తాయి, కాళ్ళకి బొబ్బలు వస్తాయి. అంటే ఇదంతా తను అనుకుంటుంది అనమాట. జూతే మీన్స్ షూస్, కాళ్ళకి షూస్ కూడా లేవు. వా తోడి దూర్ చల్కర్ ఉస్కే గోదీ లేలేగి, లేకిన్ యహా సెవయ్యా కౌన్ పకాయేగా. ఒకవేళ నేను వెళ్ళినట్లయితే కొంచెం దూరం నడిచాక ఉసి గోది అంటే ఒడిలో ఇలా పిల్లవాళ్ళని ఎత్తుకుంటాం కదా, అట్లాగా ఎత్తుకునేదాన్ని.
కానీ యహ సేవియా కౌన్ పకాయేగా. సేవియా అంటే సేమియా. పండుగ రోజు మనకి అందరికీ తెలుసు, రంజాన్ పండుగ అంటే కంపల్సరీ సేమియా స్వీట్ చేసుకుంటాం కదా. సో వాడికి ఒకవేళ బొబ్బలు వస్తాయి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, బొబ్బలు వస్తే అండ్ ఆ 3 కిలోమీటర్స్ వాడు ఎలా నడుస్తాడు? నేను కూడా వాడితో వెళ్ళినట్లయితే కొంచెం సేపు నడిచి కొంచెం సేపు ఎత్తుకునేదాన్ని. కానీ ఇక్కడ సేమియా ఎవరు తయారు చేస్తారు? ఉసే గోధి కో లెగ్గి లేకిన్ యహా సేమియా కౌన్ పకాయేగా అంటే వండడం. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. డబ్బులు ఉన్నట్లయితే చక్కగా డబ్బులు ఇచ్చేసి కావాల్సిన సామాగ్రి అన్నీ తెచ్చుకొని జట్పట్ స్పీడ్గా తయారు చేసేదాన్ని. యహాతో చీజే జమా కర్తే కర్తే గంటో లగేగే. ఇక్కడ ఈ వస్తువులన్నిటినీ తీసుకొని చేసేటప్పటికి గంటలు సమయం పట్టేలా ఉంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే వాడు నమాజ్కి వెళ్ళి వచ్చేలోగా తినడానికి ఏమన్నా పెట్టాలి, వాడికంటూ ఫుడ్ మంచిది ఇవ్వాలి, పండుగ కదా సేమియాన్న చేసి ఇవ్వాలి. వాటితో పాటు నేను వెళ్ళిపోయాను అనుకో, ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు వండుతారు, గంటలు సమయం పడుతుంది కదా అని ఆలోచిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్టాంజా. ఈ స్టాంజాలో మనకి ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాము. అమీనా తను బాధపడుతుంది. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం పిల్లలు కూడా వాళ్ళ తండ్రి గారితో కలిసి నమాజ్ చదవడానికి పక్క ఊరు వెళ్తున్నారు. కానీ హామీద్కి ఎవరున్నారు? నేను తప్ప. పోనీ ఆడితో నేను వెళ్ళినా ఇక్కడ సేమియా ఎవరు చేస్తారు? అసలే 3 కిలోమీటర్స్ నడవాలి, గుంపులుగా వెళ్తున్నారు. గుంపులో వాడు తప్పిపోతేను, వాడి కాళ్ళకి బొబ్బలు వస్తే, అసలే చెప్పులు కూడా లేవు అని ఈ ఆలోచనలన్నీ తనకి తిరుగుతున్నాయి. మళ్ళీ ఏమనిపిస్తుంది, వాడు వచ్చేలాగా ఎలా అన్నా సేమియా చేయాలి, లేదంటే గంటలు సమయం పడుతుంది అని ఆలోచిస్తుంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్టాంజా. గావ్ సే మేళా చలా. సరే స్టార్ట్ అయ్యారు. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మేళా లాగా, ఒక గుంపులాగా ఆ నమాజ్ చదువుకునే ప్లేస్కి స్టార్ట్ అయ్యారు. और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. लड़के के दोनों और अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी. एक से एक बड़े कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. नमाज पूरी होती ही सब बच्चे मिठाइयाँ और खिलौने की दुकानों पर धावा बोल देते हैं. हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिस्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और समी दोबिन హామిద్ కిలోనో. ఎస్ చూడండి, అంటే ఈ స్టాంజాలో ఏం చెప్తున్నారంటే పిల్లలందరూ ఒక నమాజ్ చేసుకునేటువంటి ఒక తిరునాళ్ళు అంటాం మనం తెలుగులో. అటువంటి ఒక నమాజ్ చేసుకునే ప్లేస్ తర్వాత అక్కడ అంతా తిరునాళ్ళలా పెట్టారనమాట. ఆ ప్లేసెస్కి వెళ్తారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. గావ్ సే మేళా చలా. గ్రామం నుంచి మేళా మొదలైంది. और बच्चों के साथ हमीद जा रहा है. సరే మొత్తానికి మన హమీద్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్లో మొహమ్మద్ అండ్ హమీద్. మొహమ్మద్ ఇక్కడ ఉన్నారు, మొహసిన్ మొహమ్మద్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి స్టార్ట్ అయ్యాడంట. షహర్ కా దామన్ ఆ గయా హై. చివరికి వాళ్ళు నమాజ్ చేసుకునేటువంటి పట్టణం రానే వచ్చింది. షహర్ మీన్స్ సిటీ వచ్చింది. సడక్కి దోనోం వర్ అమీరోంకే బగ్గీచే. అమీరోం అంటే ధనవంతులు. ఆ పట్టణం వెళ్ళగానే ఆ పట్టణం ఇరువైపులా కూడా ధనవంతుల బగీచా అంటే తోట, గార్డెన్. అంటే పెద్ద వాళ్ళ ఇంట్లో స్టార్టింగ్ ఏముంటాయి, గార్డెన్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే పట్టణం వచ్చిందో ఇరువైపులా చూస్తుంటే పెద్ద ఇళ్ళలు, ఆ ఇంట్లో బయటకు చక్కగా గార్డెన్, పెద్ద గార్డెన్స్ కనిపిస్తున్నాయంట. బడీ ఇమారతే మీన్స్ బిల్డింగ్లు. అదాలత్ అంటే కోర్ట్స్, కాలేజీలు, క్లబ్బులు, ఇల్లులు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళది గ్రామం కదా, గ్రామం దాటి 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక పట్టణం వచ్చింది.
ఆ పట్టణంలో ఇరువైపులా చూడడానికి పెద్ద పెద్ద ఇల్లులు కనిపిస్తున్నాయి. ఆ ఇళ్లలో పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి, కోర్టులు, క్లబ్బులు, కాలేజీలు, స్కూళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయంట. ఈద్గాహ్ జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. అయితే మొత్తానికి ఆ నమాజ్ చదువుకునేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చిందంట. నజర్ ఆనే లగి అంటే దృష్టి పడింది, అక్కడికి వచ్చింది. ఏక్ సే ఏక్ బడ్ కీలే వస్త్ర పహనే హుయి హై. బడ్ కీలే మీన్స్ కలర్ఫుల్గా. మరి పండుగ కదా, పండుగ అనేటప్పటికీ అందరూ రంగు రంగులు బట్టలు వేసుకుంటారు కదా. సో చూడడానికి అందరూ కూడా ఒకరి మించి ఒకరు మంచి మంచి వస్త్రాలు వేసుకున్నారంట. వస్త్రం మీన్స్ దుస్తులు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి. మొత్తానికి ఆ ప్లేస్, నమాజ్ చేసుకునే ప్లేస్ వచ్చింది. ఉసికే పాస్ ఈద్గా మేళా. దాని దగ్గర ఈద్గా మేళా, ఆ పండుగ మేళా, తిరునాళ్ళు అంటాం చూడండి, ఆ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవం దగ్గర తిరునాళ్ళు మేళా అనేది ఒకటి, ఆ పండుగ మేళా అనేది జరుగుతుందంట ఆ మసీద్ దగ్గర. నమాజ్ పూరీ హోతీ హీ సబ్ బచ్చే మిఠాయియే ఔర్ ఖిలౌనే కి దుకాణం పర్ దావా బోల్ దేతే హై. నమాజ్ పూర్తయిన తరువాత మొత్తం ప్రజలు మీన్స్ బచ్చే, మొత్తం పిల్లలందరూ కూడా ఒక్కసారిగా మిఠాయి ఆర్ కిలౌనే, అక్కడ ఉన్నటువంటి స్వీట్ షాపు మరియు కిలౌనే అంటే టాయ్ అనమాట, టాయ్స్, బొమ్మలు అమ్ముకునేటువంటి దుకాణం అంటే షాప్స్ మీద పడ్డారంట. అంటే వాళ్ళు నమాజ్ చేసుకున్నారు, బయటకు వచ్చేప్పటికి ఇంకా అక్కడ అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. బుక్స్ షాప్స్, కిలౌనే ఆట వస్తువుల షాపులు, అండ్ ఇంకేమున్నాయి, మిఠాయియా, ఆ షాపులన్నిటి మీద పిల్లలు ఒక్కసారిగా బొమ్మలు కొనుక్కోవాలి, మిఠాయియా, ఏమైనా స్వీట్స్ కొనుక్కోవాలి అని చెప్పి వాటి మీద పడ్డారు. హామీద్ దూర్ ఖడా హై. కానీ మన హామీద్ ఖడా మీన్స్ స్టాండింగ్, దూరంగా నిల్చున్నాడంట. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. వాడి దగ్గర ఎంత ఉంది? కేవలము, ఓన్లీ, కేవలం అంటే ఓన్లీ, కేవలం 3 పైసే హై, 3 పైసలే ఉన్నాయి. మొహసిన్ బిష్టి. అయితే వీడి ఫ్రెండ్ మొహసిన్ ఉన్నాడు కదా, బిష్తి అంటే నీళ్ళ బింది పట్టుకుని ఒక అమ్మాయి బొమ్మ ఉంటుంది చూసారా, నీళ్ళతో పట్టుకున్నటువంటి ఒక అమ్మాయి బొమ్మని కొన్నాడు. మొహమ్మద్ సిపాహీ బొమ్మ కొన్నాడంట, సోల్జర్ బొమ్మ. నూరే అనేవాడు వకీల్ మీన్స్ లాయర్ బొమ్మ కొన్నాడు. సమ్మీ అనేవాడు దోబిన్, బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, వాషర్మెన్, వాళ్ళు బట్టలు ఉతికేవాడి యొక్క బొమ్మని కొన్నాడు. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒకడేమో మొహసిన్ అనేవాడేమో నీలబింది కొన్నాడు, నీలబిందితో ఉన్న అమ్మాయి బొమ్మ కొన్నాడు. మహమ్మద్ అనేవాడు సిపాయి బొమ్మ కొన్నాడు. నూరే అనేవాడు వకీలు బొమ్మ కొన్నాడు. సమ్మి అనేవాడు దోబిన్ బొమ్మ కొన్నాడు. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టాంజా. ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటో చూద్దాము. అయితే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ గ్రామం నుంచి మేళా అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మన హామీద్ కూడా వెళ్ళాడు. అయితే మొత్తానికి సిటీ వచ్చింది. సిటీ చూడడానికి మొత్తం ఇరువైపులో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, కోర్ట్స్, కాలేజీలు, చాలా పెద్ద పెద్ద ఇల్లులు అన్నీ కనిపించాయంట. అయితే అలా నమాజ్ పూర్తయిన తర్వాత నమాజ్ బయట ఒక మేళా జరుగుతుంది. నమాజ్ అయిన వెంటనే పిల్లలందరూ కలిసి మిఠాయి షాపులకి, కిలౌనే షాప్స్కి, అంటే బొమ్మలు కొనుక్కోవడానికి, స్వీట్స్ తినడానికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. మన హమీద్ మాత్రం దూరంగా నుంచున్నాడు. ఎందుకని? వాడి దగ్గర ఓన్లీ 3 పైసలు మాత్రమే ఉన్నాయి. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ కొనుక్కున్నారు. మొహసిన్ అనేవాడు బిస్తీ బొమ్మ, నీళ్ళ బిందుతో ఉన్నటువంటి బొమ్మ. మొహమ్మద్ అనేవాడు సిపాహీ బొమ్మ అంటే సోల్జర్ బొమ్మ. అండ్ నూర్ అనేవాడు వకీల్ అంటే లాయర్ బొమ్మ. అండ్ సమ్మి అనేవాడు దోబిన్, బట్టలు ఉతికే వాళ్ళు బొమ్మ ఉంటుంది కదా, అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మని కొనుక్కున్నారు. నెక్స్ట్ హామీద్ అనేవాడు, మన హామీద్ ఏం చేశాడు? हामिद खिलौनों को ललचाई आंखों से देखता है, वह अपने आप को समझता है मिट्टी के तो गिरे तो चकनाचूर हो जाए। फिर मिठाइयों की दुकानें आती हैं, किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। मोहसिन कहते हैं, हामिद रेवड़ी ले लो, कितनी खुशबूदार है। हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं? यस,
ఇప్పుడు ఆ పిల్లల మధ్య ఒక కన్వర్సేషన్, వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ హామీద్ మధ్య ఒక కన్వర్సేషన్ జరుగుతుంది చూడండి. హామీద్ को लालचाई आंखों से देखता है, పాపం ఆశ కలిగినటువంటి కళ్ళతో, ఎగ్జైటింగ్తో అలా చూస్తున్నాడు. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అందరూ బొమ్మలు కొనుక్కున్నారు, వీడి దగ్గర ఏమో కేవలం 3 పైసలు ఉన్నాయి, వాడికి ఏం కొనుక్కోలో తెలియట్లా, చాలా ఆశగా చూస్తున్నాడంట. వహ అప్నే ఆప్కో సమజ్తే హై, వాడిలో వాడే అర్థం చేసుకుంటున్నాడు. ఏమని? మిట్టి కేతో, మిట్టి మీన్స్ మట్టి, మట్టి, మిట్టి కేతో గిరేతో చక్నాచూర్ హో జాయే, మట్టి బొమ్మలు కదా, కింద పడితే, గిరేతో పడిపోతే ఏమవుతాయి? చక్నాచూర్ హో జాయే, పగిలిపోతే. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బొమ్మలు కొనుక్కున్నారు కదా, వాడికి కొనుక్కోవాలని ఉంది, కానీ వాడి దగ్గర 3 పైసలు ఉన్నాయి. మళ్ళీ వాడికి వాడే చెప్పుకుంటున్నాడు మనసులో, ఇవి మట్టి బొమ్మలు కదా, మట్టి బొమ్మలు కింద పడితే పగిలిపోతాయి కదా అనుకుంటున్నాడు. फिर मिठाइयों की दुकानें आते हैं, నెక్స్ట్ కిలోనే, ఆ ఆట వస్తువుల బొమ్మ నుంచి మిఠాయిల షాపు వచ్చింది, స్వీట్ షాప్. కిసీనే రేవడియా అంటే నువ్వుల లడ్డు, నువ్వులుండ అంటాం కదా, నువ్వుల లడ్డు. ఎవరైనా తిన్నారా నువ్వుల లడ్డు? చాలా బాగుంటుంది కదా. అయితే ఆ మిఠాయి షాప్కి వచ్చారు, కిలోనే షాప్ అయిపోయింది, ఇప్పుడు స్వీట్ షాప్కి వచ్చారు. కిసీని రెవడియాలి, ఎవరు? నువ్వుల లడ్డు. కిసీనే గులాబ్ జామున్, కొంతమంది గులాబ్ జాము. కిసీనే సోహన్ హల్వా, కొంతమంది హల్వాని తీసుకుంటున్నారంట. మొహసిన్ ఖాతా హై, అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కొనుక్కుంటున్నారు. ఒకడేమో నువ్వుల లడ్డు కొనుక్కున్నాడు, ఒకడు గులాబ్ జాము, ఒకడేమో సోహన్ హల్వా. మొహసిన్ ఖాతా హై, మన మొహసిన్ అంటున్నాడంటే ఏమని? హామీద్ రెవడి లేలో, హామీదో ఇదిగో నువ్వుల లడ్డు తీసుకో. కితనీ ఖుషబూదార్ హై, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సువాసన వస్తుంది. హామీద్నే కహా, హామీద్ అంటున్నాడు, రకే రహో క్యా మేరే పాస్ పైసా నహీ హై, ఉంచు, నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అంటున్నాడంట. చూసారా, ఆడంత చిన్నగా ఉన్నా కూడా వాడు ఎలా మాట్లాడుతున్నాడో. వాడు మేమీ కొనుక్కోవట్లేదని వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వుల లడ్డు తింటావా, చూడు ఎంత స్మెల్ వస్తుందో, దీని వాసన ఎంత బాగుందో, తింటావా అని ఇస్తుంటే, రహో పెట్టుకో ఉంచుకో, నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావేంటి అన్నాడంట. ఎవరు? మన హమీద్. సమ్మీ బోలా 3 पैसे तो 3 पैसे में क्या क्या लोगे, హామీద్ మౌన్ రహ్ గయా. అయితే సమ్మీ వెంటనే సమ్మీగడ్ అన్నాడంటే ఏమని? ఏంటి 3 పైసలు ఉన్నాయి నీ దగ్గర, 3 పైసలకి ఏమేమి వస్తాయి? హామీద్ మౌన్ రహ్ గయా, మౌనంగా, చుప్చాప్ అంటే క్వైట్, టు బి క్వైట్. పాపం వాడు అడిగిన ఆన్సర్కి వాడికి ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉన్నాడు. వీడేమో లడ్డు తీసుకోమన్నాడు, వీడేమన్నాడు, నాకొద్దు, నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు వెంటనే సమ్మీ అన్నాడు, ఏంట్రా 3 పైసలు ఉన్నాయి నీ దగ్గర, 3 పైసలకి ఏమేమి వస్తాయేంటి, ఏమేమి కొనేస్తావు అన్నయ్య అడిగాడు. అప్పుడు హమీద్ చుప్ చాప్ అంటే క్వైట్, ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోయాడు, వాడికి ఏం చెప్పాలో తెలియక. దట్ ఈస్ ద పేరా. నెక్స్ట్ పేరా, వీ హ్యావ్ టు గో టు నెక్స్ట్ స్టెంజా. చూడండి ఉత్సవం ఎంత అందంగా జరుగుతుందో, ఒక కొట్టు తర్వాత. వీడే మన హమీద్ అనమాట. మిఠాయి కే బాద్ లోహకి సీజన్ కి దుకాన్ ఆతి హై. ఎస్, మిఠాయిల తరువాత ఏదైతే ఫ్రూట్ కిలోనే తర్వాత ఈ స్వీట్ షాప్ తర్వాత ఏమొచ్చింది? లోహే చీజే అంటే లోహాలతో తయారైనటువంటి పాత్రలు అమ్ముతారు కదా, ఆ వస్తువులు అమ్మే దుకాణం వచ్చిందంట. ఐరన్ షాప్ అంటాను చూడండి. ఎస్, కై చిమటే రకే హై. చిమటే మీన్స్ పట్టుకారు. చూడండి వాడి చేతిలో ఉంది చూసారా పట్టుకారు, పట్టకారు అనమాట. ఆ పట్టుకారు ఏలాడదీస్తారు, రకే హుయే ఇలా ఏలాడదీస్తా ఉందంట. हामिद को क्या लाता है, दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं, अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होगी. यस, అయితే ఆ మిఠాయిల షాప్ తర్వాత ఈ లోహేకి చీజ్ ఐరన్ షాప్ అనేది వచ్చింది. అక్కడ ఆ షాప్లో ఈ పట్టకార్ అనేది ఏలాడదీస్తున్నాడు.
హామిద్ కో క్యాలా ఆతా హా, ఒక ఆలోచన వచ్చింది. క్యాల్ మీన్స్ ఆలోచన. సడన్గా ఒక ఆలోచన, ఒక థాట్ వచ్చింది. దాదీకే పాస్ చిమిటా నహీ హై, నానమ్మ దగ్గర, పాస్ అంటే కే పాస్ అంటే దగ్గర, ఉస్కే పాస్ చిమిటా నహీ హై, చిమిటా మీన్స్ దిస్ వన్, ఆ పట్టకర్ అనేది లేదు. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं, अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होगी. పాపం ఆ రొట్టెలు ఉంటాయి కదా, తవే అంటే పెనం, ఆ పెనం మీద రొట్టెలు ఇలా తిరగేసినప్పుడు హాత్ జల్ జాతే హై, జల్ మీన్స్ కాలిపోతున్నాయంట. ఆ పెనం మీద రొట్టెని ఇలా తిరగేసినప్పుడల్లా చెయ్యి కాలిపోతుంది. అగర్ ఒకవేళ, చిమటా లే జాకర్ ఈ చిమట, ఈ పట్టకర్ర తీసుకుని దాదీకో దేదేతో దాదీకి ఇచ్చినట్లయితే కితిం ప్రసన్న హోగి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారా, వాడి చిన్న వయసులో కూడా వాడికి కావాల్సింది ఏంటో కొనుక్కోట్లా, వాళ్ళ నానమ్మ గురించి ఆలోచిస్తున్నాడు. అసలు ఎంత ప్రేమ ఉంటే అలా ఆలోచిస్తారు చెప్పండి. అదే ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. వాడికి ఆ చిమట చూడంగానే తక్కువ ఒక ఐడియా వచ్చింది. నానమ్మ దగ్గర చిమటా లేదు, పాపం రొట్టెలు ఆ పెనం మీద తిరిగేసినప్పుడల్లా ఆవిడ చేయి కాలుతుంది కదా, ఈ చిమటా తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే చేయి కాలదు కదా, ప్లస్ ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనుకున్నదంట. దిస్ ఈజ్ ద పేరా. నెక్స్ట్ ఏం చేశాడో చూద్దాం. ఫిర్ ఉన్కి ఉంగలియాं కభీ నహీ జలేంగి, दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, हजारों दुआएं देती रहेंगी, फिर पड़ोसों की औरतों का दिखाएंगी, सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है, बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती है. हामिद ने दुकानदार से पूछा यह चिमटा कितने का है? 4 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. हामिद ने कलीजा मजबूत करके कहा 3 पैसे ले लोगे. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया यह चिमटा क्यों लाया पगले, इस क्या करेगा. एस చూడండి. फिर उनकी उंगलियां कभी नहीं जाएंगी. అయితే ఈ ఏదైతే పట్టుకర ఉందో దాన్ని తీసుకెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఉంగలియా మీన్స్ ఫింగర్స్, ఉంగలియా మీన్స్ ఫింగర్స్, చేతి వేళ్ళు. కభీ నహీ జలేంగి, ఎప్పుడు కూడా కాలవు. దాదీ అమ్మ చిమటా దేఖతే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లేంగి और కహెంగి, నేను వెళ్ళి ఆ చిమట ఆ పట్టుకర ఇవ్వంగానే పరిగెత్తుకుంటూ, దాదీ అమ్మ పరిగెత్తుకుంటూ మేరే హాత్ సే లేంగి, తన నా చేతి నుంచి తీసుకొని और కహెంగి ఏమంటుంది, మేరా బచ్చా నా బిడ్డ అమ్మా కే లియే చిమటా లాయా హై, ఈ అమ్మ కోసం పట్టుకర తెచ్చావా. హజారోं దుఆయే, దుఆయే మీన్స్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అంటాం తెలుగులో. హజారం అంటే 1000. మనం ఏదైనా మంచి పని చేస్తే మన పెద్దలు అంటారు కదా 1000 ఏళ్ళు బతుకునాన్నా 100 ఏళ్ళు బతుకునాన్నా అని. సో అలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంది, 1000 బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఇస్తుంది. ఫిర్ పడోసోంకి ఔరతోంకో దిక్కాయేంగే, మన పెద్దవాళ్ళు మన నాన్నమ్మలు ఏం చేస్తారు, మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి, పొరిగింటి వాళ్ళకి అందరికీ చెప్తారు మా అబ్బాయి ఇలా చేశాడు, మా అబ్బాయి ఇలా చేశాడు అలా చెప్తారు కదా. పడోసియోం అంటే పక్కింటి వాళ్ళకి, ఔరతోం అంటే స్త్రీలు, దికాయేంగి చూపిస్తుంది. అంటే నేను ఈ పట్టుకర అంటే వాడి ఆలోచనలు అనమాట ఇవన్నీ. నేను ఒకవేళ ఈ పట్టుకర తీసుకుని వెళ్ళినట్లయితే నానమ్మ పరిగెత్తుకుని వచ్చి నా చేతిలోంచి పట్టుకర తీసుకుని ఏమంటుంది, నా కోసం తెచ్చావా నాన్న, నీకు 1000 ఏళ్ళు బతుకు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి మళ్ళీ పక్కింటోళ్ళకు కూడా చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగి, మొత్తం గ్రామం అంతా డిస్కషన్ చర్చించుకుంటారంట. అలాగా పక్కింటోళ్ళు అలాగా. హామిద్ చిమటా లాయా హై, ఏమని హామిద్ పట్టుకర తీసుకొచ్చాడు. కిత్నా అచ్చా లడకా హై, ఎంత మంచి బాలుడు.
బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है. అలా ఇంత మంచివాడు అని చెప్పినటువంటి బ్లెస్సింగ్స్ ఏమవుతాయి, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు సీదే డైరెక్ట్గా అల్లాకే దర్బార్ మే అల్లా గుడిలో పహుంచతి హై చేరుతాయి. ఔర్ తురంత్ సునీ జాతి హై. ఔర్ తురంత్ అంటే మరియు, తురంత్ అంటే వెంటనే. అల్లా ఈ ఏవైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ వింటాడు. హామిద్నే దుకాందార్ సే పూఛా. ఇవన్నీ ఏదైతే అనుకుంటున్నాడో, నానమ్మ వస్తుంది నా కోసము పట్టుకర తెచ్చావా నాన్న అని ఫీల్ అయ్యి వేల కొద్ది బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడైతే పక్కింటి వాళ్ళకి చెప్తుందో అలా గ్రామం అంతా వ్యాపించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా అల్లాకి చేరుతాయి. అల్లా ఇవన్నీ వింటాడు అనే ఆశతో ఇవన్నీ వాడు ఆలోచిస్తున్నాడు, ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు అనమాట, ఇంత జరుగుతుంది అని. హామిద్నే దుకాందార్ సే పూఛా. అలా అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దుకాందార్ ఆ షాప్ వాడు ఉంటాడు కదా, ఆ లోహేకి షాప్ మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, లోహకి చీజంకి దుకాణం వచ్చింది అని ఆ షాప్ వాడిని పూछना మీన్స్ ఆస్కింగ్ అనమాట, అడిగాడు. యా చిమటా కిత్నే కా హై. ఈ చిమటా ఎంత, హౌ మచ్ దిస్ చిమటా, ఈ పట్కర్ ఎంత, 6 పైసే. ఎంత అన్నాడు వాడు షాప్ వాడు, 6 పైసలు. కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా. 6 పైసలా, అది వాడు చెప్పంగానే వీడి మనసు పాపం బాధతో ఉండిపోయింది. ఎందుకని, వాడి దగ్గర 3 పైసలే ఉన్నాయి, వాడు 6 పైసలు అనగానే వాడు దిల్ బైట్ గయా, పాపం చాలా నా గుండె బాధగా అనిపించింది. హామిద్నే కలీజా మజ్బూత్ కర్కే కహా 3 పైసలు లగేంగే. కలీజా మజ్బూత్ కర్కే అంటే వాడు ధైర్యం తెచ్చుకొని, ఆడు అంత బాధపడుతూ పాపం నా దగ్గర 3 పైసలే ఉన్నాయి, ఆడేమో 6 పైసలు అంటున్నాడు అని కూడా ఆలోచించి అంత బాధపడిన వాడు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుని ఏమన్నాడంట, 3 పైసలోగే 3 పైసలకి ఇస్తావా అని అడిగాడంట. ఎవరిని, ఆ షాప్ వాడిని. దుకాందార్నే బులాకర్ చిమటా దే దియా. దుకాందార్ ఏం చేశాడు, సరే అని అతన్ని పిలిచి ఆ పట్టకర్ ఏదైతే ఉందో, సరే చిన్నవాడు కదా అడుగుతున్నాడు కదా అని చెప్పి 6 పైసలు అని చెప్పిన వాడు కూడా ఆ 3 పైసలకి ఇచ్చేసాడు. దే దియా. హామిద్నే ఉసే ఇస్ తరహ్ కందే పర్ రఖా. హామిద్ ఏం చేశాడు, దాన్ని కందే, కందే అంటే ఇక్కడ భుజం, దాన్ని భుజం మీద పెట్టుకున్నాడంట. मानो बंदूकों हो गया और शान से अकड़ता हुआ संगियों. సంగియోం అంటే ఇక్కడ ఫ్రెండ్స్, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు కదా, వాళ్ళ దగ్గరికి ఆయా. అయితే ఆ ఏదైతే చిమట, ఇక్కడ చిమట చూపించాం కదా పట్టుకరు, దాన్ని ఆ 3 పైసలకి కొని దాన్ని ఏ విధంగా పట్టుకున్నాడంట, కందే పర్ రకా మానో బందుక్ హో. బందుక్ అంటే తుపాకీ అనమాట. ఒక సోల్జరు ఒక తుపాకీని ఎలా అయితే భుజం మీద పెట్టుకుంటాడో అట్లాగా అంత ధైర్యంగా అంతగా వాడు ఆ పట్టకర్ని భుజం మీద పెట్టుకొని నడుస్తూ ఎవరి దగ్గరికి వచ్చాడు, సంగియం వాడి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. దోస్తోంని మజాక్ కియా. వాళ్ళు ఆట పట్టిస్తున్నారు ఏమని, యహ చిమటా క్యోం లాయా పాగ్లే, ఇస్ క్యా కరేగా. వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కొనుక్కున్నారు, కొంతమంది ఆట వస్తువులు కొనుక్కున్నారు, కొంతమంది మిఠాయిలు కొనుక్కున్నారు. కానీ వీడు ఆ మిఠాయిలు కొనుక్కోలేదు, ఆట వస్తువులు కొనుక్కోలే. ఏం కొన్నాడు, చిమట, ఒక పట్టకర్ కొన్నాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎగతాలు చేశారంట, అరే ఏం కొనుక్కున్నావురా పిచ్చివాడా, పగలే మీన్స్ పిచ్చివాడా, ఇస్ క్యా కరేగా, ఈ చిమటాతో నువ్వేం చేసుకుంటావు, క్యా కరేగా ఏం చేస్తావు అని అడిగారంట. దిస్ ఇస్ ద ఈ పేరా యొక్క మీనింగ్ అనమాట. ఒకసారి మీనింగ్ చూద్దాము. ఏమైంది, వీళ్ళందరూ కలిసి చక్కగా ఒక ఐరన్ షాప్కి వెళ్ళారు. ఆ ఐరన్ షాప్లో ఒక పట్టకర్ వేలాడదీసి ఉంటే అది చూడంగానే వాడికి ఏమనిపించింది, ఇది వెంటనే హామిద్కి ఏమనిపించింది, నానమ్మ రొట్టెలు తిరిగేసినప్పుడు చేయి కాలుతుంది కదా, సో మనము చేయి కాలుకొని పట్టకర్ కొనిస్తే నానమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంటికి వెళ్ళంగానే నన్ను హత్తుకొని 1000 బ్లెస్సింగ్స్ ఇస్తుంది. సో మళ్ళీ ఆ పక్కింటోళ్ళకి చెప్తుంది, అలాగ మా గ్రామం అంతా చేరి అందరూ నేను మంచివాడిని అనుకుంటారు, ఆ మంచి బ్లెస్సింగ్స్ అనేవి అల్లా యొక్క ఇంటికి చేరుతాయి, అల్లా కూడా ఇవి వింటాడు, సో నేను ఏది అడిగినా అల్లా ఇచ్చేస్తాడు అని ఇవన్నీ ఆలోచించి
ఆ దుకాణదారుడి దగ్గరికి వెళ్ళి చిమటా ఎంత అని అడిగితే వాడు 6 పైసలు అన్నాడు. 6 పైసలా అని వాడు బాధపడి ఆ బాధలో కూడా 3 పైసలకి ఇస్తావా అని ధైర్యం తెచ్చుకుని అడిగాడు. పిల్లవాడు అడిగాడు కదా అని చెప్పి వాడు 3 పైసలకే ఇచ్చేసాడు. సో ఆ 3 పైసలది ఆ చిమటా పట్టుకుని ఒక బందుకు ఒక సోల్జర్ ఎలా అయితే భుజాల మీద గన్ పట్టుకుని వెళ్తాడో అంత వీరత్వంతో నేను సాధించాను, నాకు 3 పైసలకి ఇది దొరికింది అన్న హ్యాపీనెస్తో ఆ భుజం మీద ఆ చిమటా పట్టుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి రాగానే ఏమైంది, వాళ్ళు ఎగతాళి చేశారు. మేమేమో ఆట వస్తువులు మిఠాయిలు కొనుక్కుంటే నువ్వు ఆ చిమటా కొనుక్కున్నావేంట్రా పిచ్చోడా, దాంతో నువ్వేం చేస్తావు, ఆ పట్టకర నీకెందుకు అని ఎగతాళి చేశారంట. దట్ ఈస్ ద స్టాంజా. నెక్స్ట్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్టాంజా. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यारे करना लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा. कितने पैसे में? 3 पैसे दिए. ఎస్, అయితే మొత్తానికి ఇంటికి వచ్చారు. చూడండి, घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. సేమ్ ఇంటికి హమీద్ వస్తున్న శబ్దం విని అమీనా పరిగెత్తుకుంటూ ఉస్కే గోద్ మే ఉఠాకర్ తన యొక్క ఒడిలోకి తీసుకుని ప్యారే కన్నే లగి ముద్దాడిందంట. చిన్నవాడు కదా, సో వాడు వాయిస్ వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న వచ్చేసావా అని చెప్పి గట్టిగా హత్తుకుందంట ఒడిలోకి. సాసా ఆత్మే చిమటా దేక్కర్ వహ చౌంకీ. చౌంకీ అంటే ఆశ్చర్యం. వాడి చేతిలో, హాత్ మీన్స్ హ్యాండ్, వాడు ఏం తెచ్చాడు, చిమటా తెచ్చాడు. సరే ఇలా హత్తుకోగానే వాడి చేతిలో చిమటా చూసింది. ఏంటి పట్టకర తెచ్చాడని ఆశ్చర్యపోయింది. వహ ఆశ్చర్య హోగయి. యా చిమటా కహా మీన్స్ వేర్. ఈ చిమటా ఎక్కడి నుంచి తెచ్చావు? మైనే మోల్ లియా హై అమ్మా, నేను కొన్నానమ్మా. కిత్నే పైసే మే, ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నావు? 3 పైసే దియే, 3 పైసలు ఇచ్చానమ్మా. అది ఏంటి పేరాలో ఏం చెప్పారంటే వాడు ఆ చిమటా కొనేసి మళ్ళీ ఆ ఫ్రెండ్స్తో కలిసి తన గ్రామానికి చేరుకున్నాడు. వాడి యొక్క వాయిస్ ఎప్పుడైతే వస్తున్నాడో ఆవాజ్ మీన్స్ సౌండ్ అనమాట. ఆ సౌండ్, వాడు వస్తున్నటువంటి సౌండ్ విని ఆహా నా బచ్చా వచ్చేసాడు అని చెప్పేసి ఇలా గుండ్లకి హత్తుకుంది. వెంటనే ప్రేమగా హత్తుకోగానే వాడి చేతిలో ఏముంది, చిమటా ఉంది. ఆ చిమటా చూసి ఆశ్చర్యపోయింది, అవాక్కయింది. అదేంటి, యాక్చువల్లీ తను ఎందుకు ఇచ్చిందంటే ఆడు పొద్దు నుంచి ఏమీ తినలేదు, అందరితో కలిసి వెళ్తున్నాడు కదా, సరదాగా ఫ్రెండ్స్తో ఏమైనా తింటాడు లేదా ఆట వస్తువులు కొనుక్కుంటాడు అన్న ఉద్దేశంతో 3 పైసలు ఇచ్చింది. కానీ మనోడు ఏం చేశాడు, తన గురించి ఆలోచించి చిమటా కొన్నాడు. యా చిమటా కహాసి. అయితే అది చూసి ఆశ్చర్యపోయి ఏమడిగింది, ఎక్కడి నుంచి కొన్నావు, ఏం కొన్నావు అంటే నేను మైనే మోల్ లియా హై అమ్మా, నేను కొన్నానమ్మా. కిత్నే పైసే, ఎన్ని డబ్బులు? 3 పైసేమా అని చెప్పాడంట. अमीना ने अपने माथे पर हाथ रखा. उस अफसोस करती हुई भरते हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. చూడండి, ఆ చిమటా చూడంగానే తనకి ఎంత కోపం వచ్చిందంటే నానమ్మకి. వినండి, అమీనా ఏముంది, అప్నే మాథే పర్, మాథే మీన్స్ ఇలా తల మీద, మాథే అంటే తల, హెడ్, తల మీద చేయి పెట్టుకుని ఏదైనా మనం ఏమైనా పనులు చేస్తే మన పెద్దవాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, అయ్యో అని ఇలా తల కొట్టుకుంటారు కదా. సో ఆవిడ కూడా అలా తల మీద చేయి పెట్టుకుని వహ అఫ్సోస్ కర్తి హుయి భరత్ హుయి బోలి. అఫ్సోస్ అంటే చాలా డిప్రెషన్గా, చాలా బాధగా ఉండి ఏమంటుంది, భర్తీ హుయి, భర్తీ అంటే ఏడుస్తూ, క్రయింగ్ అనమాట. భర్తీ హుయి బోలి, కొంచెం ఏడుపు గొంతుతో అంటుంది. ఏమని, యా కైసా బేస్మస్ లడకా, ఎంత తింగరి వాడివిరా నువ్వు అసలు. దోపహర్ హుయి, మధ్యాహ్నం అయింది. కుచ్ కాయా నా పియా, తినలేదు తాగలేదు. కాయా అంటే తినడం, పియా అంటే తాగడం. తినలేదు తాగలేదు, మధ్యాహ్నం వేళ అయ్యింది. లాయా క్యా, ఏం తెచ్చో? चिमटा, पट्टकर తెచ్చో. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहा का चिमटा उठा लिया. మొత్తం మేళా మొత్తంలో, సారే మేళా మొత్తంలో
తుజే నీకు ఏ వస్తువు లభించలేదా? ఇంకా కొండనికి ఏం కనపడలేదా నీకు? మధ్యాహ్నం టైం అయింది, ఏమి తినలా, ఏమి తాగలా, మొత్తం మేళా మొత్తంలో నీకు ఈ చిమట కనిపించిందా? యహ లోహా చిమట ఒకటాలియా, ఇది పట్టుకొని వచ్చావు నువ్వు అని తిడుతుందంట. ఇలా నెత్తి మీద చేపెట్టుకుని మధ్యాహ్నం అయింది, నీకేం చెప్పాలి, నీకేమైనా చెప్తే అర్థమవుద్ది తింగరోడా, అసలు పిచ్చిబాడా, తినడానికి తాగడానికి నేను డబ్బులు ఇస్తే మొత్తం ఈ మేళ అంతా తిరిగి చిమట పట్టుకొచ్చావా అని తిడుతుందంట వాళ్ళ నానమ్మ. हामिद ने अपराधी से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. ఏమన్నాడు మన హమీదు? హమీద్ ఏమన్నాడంట? అపరాధి బావసే కహా, అంటే ఏదో తప్పు చేశాను అంటే ఆ నానమ్మ తిడుతుంది కదా, ఏంటి నేనేమో తప్పు చేశానా అని అపరాధంతో, ఆ బాధతో, ఆ భావంతో అన్నాడంటే ఏమని? తుమ్హారీ ఉంగలియా, నీ యొక్క ఫింగర్స్ తవేసే జల్ జాతీతి, పెనం మీద కాలిపోతున్నాయి. యహ ముజసే దేఖా నా జాతా, అది నేను చూడలేకపోతున్నానమ్మా. ఇసిలియే మై ఇస్లివాలియా, అందుకనే నేను తీసుకొచ్చానమ్మా అని. అంటే ఏదో తప్పు చేశాన్న ఫీలింగ్తో, అయ్యో అమ్మా అలా కాదమ్మా, నువ్వు రొట్టెలు వేసినప్పుడు నీవు ఫింగర్స్ కాలిపోతున్నాయి కదా, అది నేను చూడలేక తీసుకొచ్చానమ్మా అన్నాడంట. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా, వెంటనే వాడు చెప్పినటువంటి ఆ రిప్లైకి తన మనసు, అంత బాధపడిన మనసు కూడా స్నేహంగా మారిపోయింది. యహ మొహ స్నేహిత, అదొక చెప్పలేనటువంటి స్నేహం, మార్మిక ప్రేమ, ఒక రకమైన మార్మిక ప్రేమ. జో రస్ ఔర్ స్వాద్ మే భరా, మొత్తం ప్రేమతో ఆవిడ యొక్క మనసు మొత్తం నిండిపోయిందంట. చూడండి, బच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है, दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलकर हामिद को दुआएं देती जाती है और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरते जाती थी. हामिद इसका रहस्य क्या समझता. వావ్, చూడండి ఎంత బాగా చెప్పాడంటే ఇక్కడ లేఖకు. బచ్చం మే కిత్నా త్యాగ్, అసలు పిల్లల్లో ఎటువంటి త్యాగ భావన అనేది, ఎంత సద్భావన, మంచి బిహేవియర్, గుడ్ బిహేవియర్, और कितना వివేక్, ఎంత వివేకంగా ఆలోచించాడో చూడండి. దూసరోంకో కిలోనే లేతే హై, పాపం వాళ్ళ ఫ్రెండ్స్ బొమ్మలు కొనుక్కుంటున్నారు కదా, కిలోనే లేతే और మిఠాయియా కాతే, పాపం స్వీట్స్ కొనుక్కుంటున్నారు, తిన్నారు, దేకకర్ అది చూసి ఇస్కా మన్ కిత్నా లల్చాయా హోగా, పాపం వాడి మనసు ఎంత పరితపించుంటుంది. వాడి తోటి ఫ్రెండ్స్ బొమ్మలు కొనుక్కొని వీడి ముందే స్వీట్స్ కొనుక్కొని తింటుంటే నీ మనసు ఎంత పరితపించుంటుంది, ఎంత ఆశపడి ఉంటుంది. వహాబీ అక్కడ కూడా అప్పని బుడియా మీన్స్ ఈ ముసలి నానమ్మ, బుడియా దాది అంటే ముసలి నానమ్మ, బుడియా అంటే ముసలి వాళ్ళు అనమాట, ఓల్డ్ ఏజ్. ఈ ముసలి నానమ్మ యాద్ బనీ రహి, గుర్తుకు రావడం, రిమెంబర్. నీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ కూర్చొని బొమ్మలు కొనుక్కొని తింటూ ఉంటే అక్కడ కూడా ఈ ముసలి నానమ్మ గుర్తొచ్చిందమ్మా నీకు. అమీనా కమాన్ గద్గద్ హోగయా, ఆవిడ మనసు ఎంతో పరితపించిపోయిందంట. ఆంచల్ ఫైల్కర్, ఆంచల్ మీన్స్ కన్నీళ్ళు. హమీద్కో దువాయే మీన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బ్లెస్సింగ్స్. दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती आ जाती थी. పాపం ఆవిడ కళ్ళల్లోంచి పెద్ద పెద్ద కన్నీళ్ళు, ఏడుపు, దుఃఖం వచ్చేసిన ఆనంద బాష్పాలు అంటారు కదా. పాపం నీ ఫ్రెండ్స్ వాళ్ళు మిఠాయిలు కొనుక్కొని ఆట వస్తువులు కొనుక్కుని ఉంటే నీ మనసు ఎంత పరితపించి ఉంటుంది. ఆ టైంలో కూడా నువ్వు నన్ను గుర్తుపెట్టుకుని నా కోసం ఇది తెచ్చావా నాన్న అని చెప్పి ఆవిడ ఎంతో దుఃఖంతో అతన్ని హక్ చేసుకుని తిప్పుతుందంట. హామీద్ ఇస్కా రహస్య క్యా సంస్థ, అయితే చిన్న పిల్లవాడికి దాని యొక్క రహస్యం ఏమర్థమవుతుంది అని. అది దట్ ఈస్ ద స్టాంజా. అర్థమైందమ్మా? ఇంకొకసారి చూద్దాము. వాడు తీసుకొచ్చినటువంటి ఆ పట్టకాన్ని చూసి వాళ్ళ నాన్నమ్మ తిడుతుంది. ఏంటి ఇంత పెద్ద మేళాలో నీకు ఈ పట్టకారు దొరికిందా అని తిడితే వాడు అపరాధ భావంతో, అంతే ఏదో తప్పు చేశా అని వాడికి అనిపించి చెప్పాడు.
నీవు చేతి వేళ్ళు ఆ రొట్టెలు తిరిగేసినప్పుడు కాలుతున్నాయి కదా, నేను అది చూడలేక కొన్నానమ్మా అని కొంచెం అపరాధ భావంతో సారీ అన్నట్టుగా చెప్పాడు. అది చూడంగానే తన మనసు అది ఎప్పుడైతే బాధ ఉందో ఆ బాధ అంతా ఒక ప్రేమంగా మారిపోయి, ఆహా నీ ఫ్రెండ్స్ అందరూ నీ ముందే ఆట వస్తువులు కొనుక్కుని మిఠాయిలు కొనుక్కున్నా కూడా నీ మనసు ఎంత పరితపించి ఉంటుంది నాన్న, నా కోసం ఈ ముసలి నాన్నమ్మ ఆ టైంలో గుర్తొచ్చిందా, నా కోసం తెచ్చావా నాన్న అని పెద్దగా బాధపడుతూ ఆడి కళ్ళలోంచి ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ వాడిని గట్టిగా హక్ చేసుకుందంట. దట్ ఈస్ ద అమీనా. ఆ ఫీలింగ్స్ వీడికి ఆ రహస్యం ఎప్పుడు అర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకోగలడు అని చెప్పారు. ఎవరు? ప్రేమ్చంద్కి కహానీ పర్ ఆధార్ హై. ఈ స్టోరీ అంతా ఎవరు రాశారు? మన ప్రేమ్చంద్ గారు. ఆయన కథలు ఎప్పుడు కూడా మన కళ్ళకు కట్టినట్టు మన సమాజంలో మన ఇంట్లో జరుగుతున్న విషయాల్ని మనకు అర్థమయ్యే భాషలో వర్ణిస్తారనమాట. అందుకే ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఆయన కథలు కూడా చాలా చాలా బాగుంటాయి. వెరీ ఇంపార్టెంట్ లెసను. మీకు కూడా ఈ లెసన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.